తనకి భద్రతని తగ్గించినటువంటి అంశం మీద జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ మీదన కీలకమైనటువంటి ఆదేశాలే వచ్చినాయి. ఏదైతే భద్రతకు సంబంధించి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నించింది న్యాయస్థానం. ఆయన కోరినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటుగా తగిన భద్రత, ఆయన కోరిన భద్రత కల్పించాలి అన్నటువంటి ఆదేశాలు ఇచ్చింది. పూర్తిగా అయితే మేము ఆల్రెడీ భద్రత కల్పిస్తున్నాం, తగ్గించలేదు, మరొక వైపున సిస్టమేటిక్గానే నడుస్తోంది, భద్రతకు సంబంధించి ఒక కమిటీ వేసాం, ఆ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు భద్రత ఏర్పాటు చేస్తున్నాం, మాజీ ముఖ్యమంత్రులకు ఇచ్చేటటువంటి తరహా భద్రత ఇస్తున్నాం, ఇవన్నీ చెప్తే గతంలో ఎంత భద్రత ఉండేది, ఇప్పుడు ఎంత భద్రత ఉంది, ఏ విధంగా ఉంది అన్నటువంటి సమగ్రంగా ఒక రిపోర్ట్ని 3 వారాల్లోగా తన ముందు సబ్మిట్ చేయమంది. అలాగే బుల్లెట్ ప్రూఫ్ వ్యవహారానికి సంబంధించి స్పష్టత ఇవ్వమని చెప్పి ఆదేశించింది న్యాయస్థానం. ఓ రకంగా భద్రతని ఇవ్వడం ప్రభుత్వపు బాధ్యత అని తేల్చి చెప్పింది న్యాయస్థానం.